హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ 31 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 20 స్టాక్స్ నెగిటివ్ ఉంటే 30 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ 5 తీసుకుందాం. హిండాల్కో, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్ అండ్ ఎల్టీఐఎం. ఈ 5 స్టాక్స్ టాప్ లో ఉన్నాయి అనుకోవచ్చు. అట్లనే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ 5 తీసుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్. ఈ 5 స్టాక్స్ టాప్ లో ఉన్నాయి నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అయింది. 148 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో 7 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 5 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. సో అడ్వాన్స్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ రోజు పిఎస్యు బ్యాంక్స్ లో కొంచెం పాజిటివ్ మొమెంటం కనిపించింది. తర్వాత ఏయూ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవి పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన బ్యాంక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్ద మార్పులు ఏం లేవు. మనం నిన్న అనుకున్నాం మంత్లీ పివోట్ లెవెల్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ అని. ఈరోజు ఓపెనింగ్ అక్కడే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంత ప్రైస్ రిజెక్ట్ అయింది. 24,572 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,400, దాన్ని బ్రేక్ చేస్తే 24,330, తర్వాత మన కీ లెవెల్ 24,180. అప్ సైడ్ రెసిస్టెన్స్ 24,650. సో వన్స్ ఇది క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే 24,850, తర్వాత 24,960. ఇవి లెవెల్స్ నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఈరోజు క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ మనకి వీక్లీ పివోట్ లెవెల్ కి దగ్గరే క్లోజ్ అయింది. మనం గతంలో అనుకున్న లెవెల్సే ఇవన్నీ కూడా. 50,630 ఇది మనకి కీ లెవెల్, అదే రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు కూడా అదే రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. అది క్రాస్ చేస్తేనే హైయర్ లెవెల్ కి వెళ్ళొచ్చు. వన్స్ 50,630ని క్రాస్ చేసి పైకి వెళ్తే 51,110 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఈ రోజు లోనే మనం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు 50,330. సో దానికన్నా కిందకి వెళ్తే మాత్రం 50,000, దాని తర్వాత 49,720. ఇవి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పొజిషనల్ గా ట్రేడ్ చేయాలంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా మనకి ఆపర్చునిటీ ఏమీ లేదు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో డాష్ బోర్డ్ చూస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి టాప్ లాంగ్ బిల్డప్, టాప్ షార్ట్ బిల్డప్ చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక 5 స్టాక్స్ తీసుకున్నాం. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్, అదేవిధంగా లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్. దీంట్లో బిర్లా సాఫ్ట్ టాప్ లో ఉంది, తర్వాత వోల్టాస్, గ్లెన్మార్క్, టీసీఎస్, మెట్రోపాలిస్. ఇక్కడ ఈ రీజన్ సింపుల్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ దాంతో పాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్ ఇవి. అదేవిధంగా షార్ట్ బిల్డప్ అయిన స్టాక్స్ లో M&M, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, ఇండస్ ఇండ్ బ్యాంక్. వీటిలో ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ స్ట్రాంగ్ వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ చూస్తే ఐడియా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐఓసి, క్రాంప్టన్, కెనరా బ్యాంక్. వీటిలో వాల్యూమ్ వైజ్ గా మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అయ్యాయి. అయితే ఇందులో నుంచి టాప్ లాంగ్ బిల్డ్ అయిన స్టాక్స్ లో నుంచే మనం 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇందులో ఐటీ స్టాక్స్ తీసుకుందాం. బిర్లా సాఫ్ట్ అండ్ టీసీఎస్, ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది బిర్లా సాఫ్ట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. చాలా ఫాల్ అయింది స్టాక్ 730 లెవెల్ నుంచి షార్ప్ ఫాల్ అయింది 680 వరకు. సో ఇక్కడ నుంచి కొంచెం ప్రైస్ రివర్స్ అవుతా ఉంది ఇప్పుడు. అయితే ఒకటి ఈరోజు హై ఏదైతే ఉందో అది 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది మనకి కొంచెం ప్రైస్ ని రిజెక్ట్ చేసింది. అయితే దీన్ని బ్రేక్ చేస్తేనే మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం తీసుకోవచ్చు. 630ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి 586ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే ఫర్దర్ గా వీక్ కావచ్చు స్టాక్. సో ఈ లెవెల్ మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్అవుట్ చేస్తే మాత్రం నెక్స్ట్ మనకి 696 అండ్ 700 అవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే 696 వచ్చి మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, తర్వాత 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్, అండ్
703 వచ్చి మంత్లీ పివోట్ లెవెల్. సో 200 DMA అండ్ మంత్లీ పివోట్ లెవెల్ ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయి. ఈ లెవెల్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. ఇది బిర్లా సాఫ్ట్. నెక్స్ట్ TCS చార్ట్ చూద్దాం. ఇది TCS డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్ గా ర్యాలీ అవుతుంది. సో ఈ ఫాల్ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ తర్వాత స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఇక్కడ ప్రీవియస్ గా ఉన్న సప్లైని ఈ రోజు స్ట్రాంగ్ క్యాండిల్ తో బ్రేక్అవుట్ అయింది. ఇది మొమెంటం క్యాండిల్ అండ్ క్యాండిల్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. సో హైయెస్ట్ క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ ఉంది దీంట్లో. సో ఇది ఫర్దర్ గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎక్స్టెన్షన్ 4640 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఈరోజు హైని బ్రేక్ చేసినా గానీ లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. దీంట్లో వీక్నెస్ వచ్చి పివోట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తే వీక్నెస్ రావచ్చు. పివోట్ లెవెల్ వచ్చి 4342. ఇది వీక్లీ పివోట్. దీనికన్నా కిందకు వస్తే కొంచెం ప్రాబ్లం రావచ్చు దీంట్లో. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు TCS. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. Thank you so much for watching this video.